హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గన్సల రుచులు. ఈరోజు నేను మీకోసం తెల్ల వంకాయల్ని ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చి చక్కగా నోటికి వర్రగా ఉండేట్లుగా కమ్మగా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రొసీజర్ చూసినట్లయితే నేను ముందుగా ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకుని వీటికి ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇలా వంకాయలన్నిటికీ కూడా రాసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ నేను తెల్ల వంకాయలు యూస్ చేస్తున్నానండి. మీరు మామూలుగా గుత్తి వంకాయలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా కూడా వంకాయలకు బాగా పట్టించేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసిన వంకాయల్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. స్టవ్ని మరీ సిమ్లో కాకుండా కాస్త మీడియంలో పెట్టుకుని ఇలా వంకాయ అంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కాల్చుకుందాం. ఇదే విధంగా మిగిలిన వంకాయలను కూడా చక్కగా కాల్చుకోవాలి. వంకాయలన్నింటినీ కూడా కాల్చుకున్న తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీ బట్టి ఈ పచ్చిమిర్చి చూసి అడ్జస్ట్ చేసుకోండి. వీటిని బాగా వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కాల్చి పెట్టుకున్న వంకాయల పైన తోలంతా కూడా తీసేసుకోవాలి. ఇది చక్కగా కాలిపోయినట్లయితే తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా దానిపైన ఉన్న నల్లతోలు మొత్తం కూడా తీసేసుకోవాలి. తీసుకుని వీటిని వాటర్లో వేసి చక్కగా బాగా వాష్ చేసుకోవాలి ఒకసారి. ఇలా చక్కగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. వంకాయలు ఏమైనా పుచ్చున్నట్లయితే చూసి ఈ స్టేజ్లో మీరు తీసేసుకోవచ్చు. వంకాయల ముక్కలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అన్నిటినీ ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండుని నానబెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, వీటన్నిటిని వేసి దీన్ని కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకుని చక్కగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పచ్చడి తయారు చేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ మనం అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి దానికి కావాల్సిన పోపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పోపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది స్కిప్ చేయకండి. అలా తిరగమాత రెడీ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది చక్కగా వేడివేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.